హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చార్ మసాలా అండ్ చార్ ఎలా తినాలో చూపిస్తాను. ఫస్ట్ నా చార్ మసాలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. నేను అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో చూసాను అండ్ క్వాంటిటీ మీకు చెప్తాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కందిపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసేసుకొని నేను చక్కగా కలిపేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నా. కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర అండ్ మెంతులు వేస్తేనే చాలా ఫ్లేవర్ వస్తుంది. సో పావు టేబుల్ స్పూనే వేసుకోవాలి. ఈ మెంతులన్నిటి మనం వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, మెంతులు కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఆల్రెడీ మీకు సపరేట్గా చూపించాల్సింది, నేను కొంచెం క్వాంటిటీయే కదా అని చెప్పి అన్నీ కలిపేశాను. అండ్ మీరు ఒక్కొక్క కప్ చేసుకుంటే, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే సపరేట్గా పెట్టుకుని వేయించుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ క్వాంటిటీ కాబట్టి నేనైతే అన్నీ కలిపేసి పెట్టేసి, ఇప్పుడు మనం చారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని దానికి సరిపడా ఉప్పు అండ్ పసుపు వేస్తే కలర్ ఎన్హాన్స్ అవుతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి, అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసి మనం దీంట్లో వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. సో పక్కన పెట్టుకుందాం, కానీ స్టవ్ మీద కాదు, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చింతపండు అనేది నానిపోయిద్ది. ఈలోపు నేనేం చేశానంటే, ఇది వెల్లుల్లి గార్లిక్ అనేది తీసుకున్న, హాఫ్ గార్లిక్ పొట్టుతో పాటు, అండ్ 1 ఇంచ్ అల్లం అనేది నేను కడిగేసి తోలుతో తీసేసుకుంటున్నాను. అండ్ ఒక గుప్పెడు కరివేపాకు అయితే నేను తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో, ఈ ధనియాలు, జీలకర్ర, కందిపప్పు అండ్ మిరియాలు, మెంతులు, ఇవన్నీ వేసేసి సిమ్లో మనం దూరగా వేయించాలి. మీకు డౌట్ ఏం అవసరం లేదు అన్నీ వేగుతాయా అని. నిజంగా అన్నీ వేగుతాయండి. నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. కావాలంటే సిమ్లో పెట్టుకొని మనం నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి మనకి వేగిపోతాయి. అది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే సపరేట్గానే వేయించండి. అది నా సజెషన్. సో ఇప్పుడు చూడండి, సిమ్లో పెట్టేసుకొని నేను వేయిస్తున్నాను. కందిపప్పుతో సహా అన్నీ ఈవెన్గా మనకి వేగుతాయి. వేగినప్పుడు మనకి ఇది వేగినాయి అని మనకి ఎలా తెలిసిద్ది అంటే, మంచి అరోమా రిలీజ్ అయితే, మంచి స్మెల్ వచ్చిద్ది. ఈ ఈ చార్ మసాలా మీరు చేసుకొని చార్ చేస్తే చూడండి, ఇంత ఈవెన్గా కాలిని చూడండి. కందిపప్పు కూడా కలర్ షేడ్ అయిపోయింది, అన్ని కలర్ షేడ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని. సో ఈ చార్ మసాలాతో మీరు చార్ చేస్తే కనుక 4 ఇల్లు స్మెల్ వచ్చేసిద్ది, అలా స్మెల్ వెళ్ళిపోయిద్ది. సో ఇప్పుడు ఈ వేగిపోయినాయి కదా, ఇవి మనం చల్లారి పెట్టుకుందాం. ఇంతలోపు ఈ అల్లం, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను కదా, దీంట్లో 4-5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. నేను చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ యాడ్ చేసేసి మనం ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో వేసేసుకొని. మధ్యలో పుల్లలా కనిపిస్తుంది కదా, అది కరివేపాకు పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లతో సహా వేసేసాను. వేసేసిన ప్రాబ్లం ఏం లేదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ పప్పుని చేసుకోబోతున్నాం. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ పప్పు అయితే తీసేసుకొని చక్కగా 3-4 టైమ్స్ అనేది కడిగేసి 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ పావు గంట వరకు 1 అవర్ వరకు నానబెట్టేయాలి, పక్కన పెట్టేయాలి. ఈలోపు నేనైతే ఒక బీరకాయ పెద్దది తీసేసుకుని తోలు తీసేసి చక్కగా కడిగేసిన తర్వాత ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఇలా తోలు తీసేసాను. దాని తర్వాత 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు అయితే నేను తీసేసుకున్నాను. ఇవన్నిటిని ముక్కలుగా కోసుకొని ఏదైతే మనం పెట్టుకున్నామో ఈ పప్పుని దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, టమాటాలు అండ్ బీరకాయ అనేది పెద్ద పెద్ద ముక్కలు, అండ్ కందిపప్పు చూపిస్తున్నా, అండ్ ఇది పచ్చిమిరపకాయలు వేసానని చూపిస్తున్నాను. దాని తర్వాత పెద్ద గోలీ సైజ్ అంతా నిమ్మకాయ
కడిగేసి చక్కగా దీంట్లో ఈ వాటర్లో వేసేయాలి. ఈ పప్పు అనేది చూపిస్తున్నాను మీకు. చక్కగా నానిపోయింది. దాని తర్వాత ఈ పప్పు అనేది నానిపోయి కొంచెం పెద్దగా అయ్యేది, మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఈ నానబెట్టడం వల్ల. దాని తర్వాత మనకి స్పైసెస్ కావాలి కదా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. దీంతో పప్పు కలర్ అనేది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అనేది కారం అనేది వేస్తున్నారు. 2 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది కొంచెం వేసుకోవాలి చూసుకొని. దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి చక్కగా ఏ అడ్డు లేకుండా చూసుకుని ఈ హోల్లో మనం విజిల్ అనేది పెట్టేయాలి, లేకపోతే విజిల్స్ రావాలి. 4 విజిల్స్ రానిస్తే ఒక కుక్కర్ని బట్టి ఉంటుంది విజిల్స్ ఎన్ని రావాలి. ప్రెషర్ పోయిన తర్వాత 1/2 అన్ అవర్ తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ తీసేసి మూత చూస్తే చూడండి ఎంత బాగా చక్కగా ఉడికిపోయిందో. పప్పు అనేది చాలా స్మాష్గా అయిపోయింది. నాకైతే దీంట్లో కొంచెం వాటర్ అనేది ఉంది. ఈ ఎక్సెస్ వాటర్ని నేనేం చేశానంటే ఒక బౌల్ తీసేసుకొని ఈ వాటర్ అనేది వంపేసి నేను ఈ బౌల్లో తీసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ ఉండడం వల్ల ఈ పప్పు అనేది పప్పు గుత్తితో సరిగ్గా మెదగదు, కాబట్టి ఈ వాటర్ అనేది పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు చక్కగా కూరగాయలు పప్పు అనేది ఉంటుంది దీంట్లో. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి చక్కగా మెదుపుకోవాలి. ఈ కూరగాయలు చక్కగా ఆల్రెడీ ఇది పెట్టి మెదుపుతూ ఉంటే కొంచెం పప్పు అనేది చాలా త్వరగా స్మాష్ అయిపోయింది. కూరగాయలు అటు ఇటుగా ఉన్నా పర్లేదు, టేస్ట్ అనేది వచ్చింది. ఈ లోపు నేను గల్లుప్పు అయితే వేసాను 1.5 టేబుల్ స్పూన్. దాని తర్వాత ఈ పప్పు గుత్తితో నేను చక్కగా మెదిపేసాను చూడండి. దాని తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అనేది పప్పులో ఉంది కదా, ఈ పప్పులో యాడ్ చేసేయాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్, పప్పు గట్టిగా అవ్వకుండా లూజ్గా అవ్వకుండా. దీనికి మెయిన్గా మనకి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది ఏ పప్పుకైనా. ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసేస్తున్నాను. అది మీ ఆప్షనల్. నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు, ఉత్తిగా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే 2 యూజ్ చేస్తున్నాను. ఈ లోపు పప్పు దినుసులకి ఏం కావాలి, 7 వెల్లుల్లి రెబ్బలు చక్కగా పొట్టుతో పాటే కడిగేసి చక్కగా పప్పు గుత్తితో చితక్కొట్టుకొని ఆ చితక్కొట్టుకుని దాన్ని దీంట్లో వేసేసి ఈ వేడైన ఆయిల్లో, దాని తర్వాత ఇది సిమ్లో పెట్టేసి నేనైతే పోపు దినుసులు అనేది తీసేసుకుంటున్నాను. అండ్ పోపు దినుసులు తీసేసుకొని దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆవాలు, మినపప్పు అండ్ జీలకర్ర, ఈ 3 కలిపేసి నేను ఇలా వాడుకుంటాను. కొంతమంది అయితే పోపు దినుసులు డబ్బా ఉంటుంది, అన్నీ వేరువేరుగా పెట్టుకుంటాను. నేనైతే ఈ 3 మాత్రం నేను కలిపేసి పెట్టుకుంటాను. ఈ 3 అనేది 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను. ఈ 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అంటే కూరని బట్టి ఈ పోపు అనేది వేస్తాను. ఇప్పుడు సుమారుగా నేనైతే 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నా. యాడ్ చేసేసి ఇది సిమ్లో ఉంది కాబట్టి చక్కగా వేగిపోయింది బ్రౌన్ కలర్లో. అదే హై ఫ్లేమ్లో పెడితే మనకి సరిగ్గా రాదు, మాడిపోతాయి. దాని తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను. దాని తర్వాత ఈ పోపు అనేది అయిపోయింది కదా, ఈ పోపు అనేది ఈ పప్పులో వేసేసిన తర్వాత వెంటనే మూత పెట్టేయాలి, ఈ పోపు స్మెల్ పోకుండా. సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే రుచికరమైన బీరకాయ పప్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో మనం అప్పడాలు నంచుకొని ఆవకాయ నంచుకొని తింటే అదరహో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.